హలో అందరికీ, ఈరోజు మన కిచెన్లోన అందరికీ ఎంతో ఇష్టమైన నూరించే చేపల ఫ్రై అండి. చాలా బాగుంటుంది ఫ్రై అనేది. చాలామందికి ఇష్టపడతారు కదండి, చేపల పులుసు అనేది ఇష్టపడతారు, ఫ్రై అనేది ఇష్టపడతారు. నాకైతే చేపల ఫ్రై అనేది చాలా ఇష్టం అండి, కానీ చేయడం అనేది వచ్చేది కాదండి. నాకు మ్యారేజ్ అయిన కొత్తలోన మా బావే చేసేవారండి. తర్వాత నాకు నేర్పించాక నేను నేర్చుకోయానండి. ఇప్పుడైతే బాగా చేస్తాను. మరి ఫ్రై అనేది ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియో చూసే ముందు మీరు నా ఛానల్ని మీరు కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్గానే చూడండి, కేజీ చేపలు అనేది నేను తీసుకోమండి. దీన్ని అయితే బాగా వాష్ చేయాలి కదండి, చేపలు అనేది పులుసు అనేది ఉండకుండా. అందుకోసమని కొంచెం సాల్ట్ అనేది వేసుకోయానండి. ఇందులోన సాల్ట్ని బాగా అనేది పులుసు అనేది వచ్చేస్తుంది కదా. ఇంత బాగా క్లీన్ చేసుకోనండి. ఒక 6 సార్లు ఇలాగ వాటర్లోన బాగా క్లీన్ చేసుకోనండి. అందులోన ఇక్కడ బ్లాక్ అనేది ఉంటుంది కదండి, హోల్స్లోన ఆ బ్లాక్ పులుసు అనేది తీసుకొని ఇలా బాగా నీట్ చేసుకొని కొన్ని పులుసు పట్టానండి. ఈ 4 ముక్కలకి ఫ్రై చేస్తున్నానండి. ఫ్రై ఎలా చేయాలి ఈ వీడియోలో చూద్దాము. నేనైతే సగం పులుసు పట్టేసానండి. పులుసు అనేది మా బావకు చాలా ఇష్టము. నాకు ఫ్రై కోసమని ఈ 4 పీసెస్ అనేది నేను తీసుకున్నాను. ఫస్ట్గానే సాల్ట్ అనేది తీసుకోనండి, దానికి తగినట్టుగా కొంచెం పసుపు, కొంచెం కారం. దానికి మనకు కారం ఎక్కువ కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం ఎక్కువ వేసుకోయాను. కొంచెం ధనియాల పౌడరు, మిరియాల పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కార్న్ఫ్లవర్ ఉంటే కార్న్ఫ్లవర్ కూడా వేసుకోండి. కార్న్ఫ్లవర్ లేకపోతే స్కిప్ చేసండి. నేను అది కార్న్ఫ్లవర్ వేసాను, కొంచెం టేస్ట్ క్రిస్పీగా ఉంటుందని అది వేసుకోయానండి. ఇలా కలుపుకొని చేప ముక్కలుగా అనేది మనం అప్లై చేసుకోవాలండి. ఇలాగా మొత్తం పట్టినట్టుగా అప్లై చేసుకోవాలండి. ఒకదానికొకటి అన్నీ అప్లై చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ వరకు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పెనం పెట్టుకొని అందులోనే నేను చేపలు ఆయిల్ అని వేసుకోయానండి. నేను అప్పుడు ఉంచిన ఆయిలే, పాత ఆయిలే వేసుకోయాను. మళ్ళీ దీనికి ప్రత్యేకించి కర్రీస్లో అని యూజ్ చేయడానికి అవ్వదు కదండి, ఆ ఆయిల్ యూజ్ చేసుకోవాలి. చేపలకి ఫ్రైకి చేపల ఆయిల్ యూజ్ చేసుకోవాలి కదండి. నేను కర్రీకి అయితే ఈ ఆయిల్ యూజ్ చేయను, ఫ్రైకి అయితే ఈ ఆయిల్ యూజ్ చేస్తాను. ఒక్కొక్క చేప ముక్క అనేది మనము ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత చేప ముక్కలు వేసుకొని టర్న్ చేసుకోవాలండి. అది కిందన బాగా ఫ్రై అయిన తర్వాత బ్యాక్ వైపు తిప్పుకొని టర్న్ చేసుకోవాలి. మీడియంలోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, టర్న్ అనేది చేస్తున్నాను. కింద అయితే బాగా అయితే కుక్ అయింది. చూడండి ఎంత బాగా కుక్ అయింది కదా. కిందన ఒక 2 టైమ్స్ ఇలాగ ఫ్రై అనేది టర్న్ చేసుకోవాలండి, పైకి కిందకి అనేది. చూడండి అంత బాగా వచ్చాయి కదండి. ఫ్రై ముక్కలు అనేది బాగా అయితే అయ్యాయి. ఆ నొరగ అనేది బాగా పోయినంత వరకు ఫ్రై అనేది చేసుకోవాలండి, మీడియంలో ఉంచుకొని. చూడండి నొరగ అనేది పోయింది కదా, ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఎంత బాగా ఫ్రై అయింది కాబట్టి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోనికి తీసుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చిందో పీస్ అనేది. నాకైతే చాలా ఇష్టం అండి ఫ్రై పీస్ అంటే. ఈ 4 పీసెస్లు చాలా బాగా వచ్చాయండి. తీసుకొని పక్కన పెట్టుకోను ఒక ప్లేట్లోనికి. ఆ 3 కూడా అలాగే తీసుకోనండి. చాలా బాగా వచ్చాయండి. నాకైతే ఫస్ట్లో అయితే వచ్చేదే కదండి, మా బావయ్య గారు నేర్పించేవారండి. నేను నేర్చుకోను. ఇప్పుడైతే కొంచెం బాగానే చేస్తానండి ఫ్రై అనేది. మీలో కూడా ఎంతమందికి ఫ్రై పీసెస్, చేపల పులుసు అనేది ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చేపల ఫ్రై చాలా ఇష్టం అండి. ఫ్రైలోనికి ఆనియన్స్, నిమ్మకాయ బాగా అప్లై చేసి తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చింది కామెంట్ చేయండి. చిన్న లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే బాయ్ అందరికీ.